అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. అదోనియా అలాగే సొలొమోన్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనకు కనబడుతున్నారు. అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రసంగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే కుటుంబ రాజకీయాల మధ్య రాజు అయినటువంటి సొలొమోన్. అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. కుటుంబ రాజకీయాల మధ్య రాజు అయిన సొలొమోన్. ఎందుకంటే రాజుగా సొలొమోను పట్టాభిషిక్తుడు పొందడానికంటే ముందు చాలానే రాజకీయాలు సొలొమోను గృహంలో జరిగినాయి, దావీదు చుట్టూ జరిగినాయి. కాబట్టి ఏ పరిస్థితులు ఎదురవినాయి సొలొమోను జీవితంలో. అయితే దేవుడు చివరిగా సొలొమోను ఏ రీతిగా అభిషేకించాడు, ఏ రీతిగా దీవించాడో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడాలన్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా, అంతెందుకు గ్రామంలో ప్రెసిడెంట్గా నిలబడాలన్నా గెలవాలన్నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతాయి. సులభంగా లేదో సహజంగా ఆ వ్యక్తి ప్రెసిడెంట్ అయిపోయాడు, లేకపోతే ఆ వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా మనం సరితూగం. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే ఖచ్చితంగా దాని వెనక చాలా రాజకీయ దురుద్దేశాలు ఉండొచ్చు, రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు. అయితే గమనించండి, ఈ రాజుల మొదటి గ్రంథాన్ని లేదా రాజుల రెండవ గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఇర్మియా గారు రాశారు. ఎవరు రాశారండి? ఇర్మియా గారు రాశారు. ఈ రాజుల గ్రంథంలో మనం ఎవరి గురించి మనం నేర్చుకుంటామంటే రాజుల యొక్క చరిత్ర మనం నేర్చుకుంటాం. యోధా రాజులు కానివ్వండి, ఇశ్రాయేలు రాజులు కానీ వారి గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఇది క్రీస్తు పూర్వము 550 మధ్య కాలంలో రాయబడినటువంటి పుస్తకం. అయితే గమనించాలి, ఈ రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయం వచ్చేసరికి దావీదు గారికి 70 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇక దావీదు లేవలేని స్థితిలో మంచం మీద అవసాన కాలంలో ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చింది ఆయనకి. ఆ టైంలో ఇదే అదునుగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయి, అతని పేరేంటంటే అదోనియా. దావీదు గారికి దగ్గరగా 10 మంది పిల్లలు. ఎంతమంది అండి? 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లల్లో పెద్దోడు ఎవడంటే అమ్నోను. పెద్దోడు ఎవరండి? అమ్నోను. అమ్నోను చనిపోయాడు. అమ్నోను తర్వాత రెండోవాడు ఎవరంటే అబ్షాలోము. రెండోవాడు ఎవడండి? అబ్షాలోము. అబ్షాలోము కూడా చనిపోయాడు. అబ్షాలోము తరువాత జ్యేష్ఠుల క్రమంలో అంటే పెద్దోళ్ళు క్రమంలో 3వ వరుసలో ఉన్నది ఎవరంటే అదోనియా. కాబట్టి అదోనియాకి ఒక దురుద్దేశం వచ్చింది. ఏంటంటే ఆ దురుద్దేశం, నాన్న ఎలాగా లేవలేని స్థితిలో ఉన్నాడు, ముసలోడు అయిపోయాడు. కాబట్టి ఇశ్రాయేలుల మీద నేను రాజునైతే బాగుంటుంది. కాబట్టి నేను రాజును అవ్వడానికి ఎవరెవరు నాకు సహకరిస్తారో వాళ్ళందరినీ కూడా అదోని ఏం చేశాడంటే పోగేసుకున్నాడండి. అందరినీ కూడా పోగేసుకుని ఎక్కడో దూరంగా అరణ్య ప్రాంతంలో ఒక ఎత్తైన పర్వత ప్రాంతం ఉంది. ఆ పర్వత ప్రాంతం పేరేంటంటే జోహెలెత్ అనే ప్రాంతం దగ్గర వీళ్ళందరినీ కూడా సమకూర్చి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎడ్లను, గొర్రెలను, ఆవులను, మేకలను అన్నీ తీసుకెళ్ళి దేవునికి బలి అర్పించి అక్కడ కాబోయే రాజును నేనే అన్నట్టుగా ఓ పెద్ద పార్టీ జరుగుతుందండి. అయితే ఆ పార్టీకి కొంతమందిని పిలవలేనటువంటి వారు, ఇన్విటేషన్ రానటువంటి వారు ఎవరెవరు ఉన్నారంటే దాంట్లో మీరు చూద్దాం. నాతాను. ఎందుకంటే దావీదు ఏ పని చేసినా నాతాను లేకుండా చేసేవాడు కాదు. ఆలయం కట్టాలి అనే ఆలోచన దావీదుకు వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎవరికి చెప్పాడో తెలుసా? మొట్టమొదటిగా తన సన్నిధిలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి నాతానుకు చెప్పాడు. నాతాను యొక్క ఆలోచన లేకుండా, నాతాను యొక్క ప్రమేయం లేకుండా దావీదు ఏ పని చేసేవాడు కాదు. కాబట్టి నాతానుకి అక్కడికి ఇన్విటేషన్ లేదండి. రెండవది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాజకుడు అంటే దేవుని మందిరంలో బలర్పించే యాజకుడు, అతని పేరేంటంటే సాదోకు, అతనికి కూడా ఆహ్వానం లేదు. అలాగే మూడవది యెహోయాదా కుమారుడైన బెనయ గురించి మనం మాట్లాడుకున్నాం. బావిలో దాగి ఉన్న సింహమును చంపిన బెనయ కూడా ఆహ్వానం లేదు. ఇక 4వ వ్యక్తి ఎవరంటే సొలొమోను. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. ఈ నలుగురికి ఇన్విటేషన్ లేదండి. ఎప్పుడైనా బంధువులు ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలవడానికి వచ్చి అందరికీ ఇచ్చి మన ఇంట్లో శుభలేఖ ఇవ్వటం మానేశారనుకోండి, ఎంత బాధగా ఉంటుందో ఆలోచన చేయండి. కావాలనే తప్పించారు, లేకపోతే కావాలని ఉద్దేశంతో నాకు ఇవ్వటం వాళ్ళు మానేశారని చెప్పి బాధ కలుగుతుంది. అయితే ఈ నలుగురికి కూడా ఎక్కడి నుంచి ఇన్విటేషన్ లేదండి? అదోనియా నుంచి ఇన్విటేషన్ లేదు. అదోనియా మందిని ఏర్పాటు చేసుకున్నాడు, రాజకుమారులను ఏర్పాటు చేసుకున్నాడు, పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందరిని ఏర్పాటు చేసుకుని స్వయం ప్రకటిత రాజుగా అతనే అనుకుంటున్నాడు. నేను ఎమ్మెల్యేనంటే కుదురుతుందో చెప్పండి? ఎమ్మెల్యేగా ముందు గెలవాలి, అదవుతుందండి. ముందు నామినేషన్ వేయాలి, ఎలక్షన్లో గెలవాలి, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అంటారు. అంతే తప్ప ఊరికినే ఎమ్మెల్యే అంటే ఎవడో కూడా పిలవడానికి ఒప్పుకోరు. పైగా అది ఎంత మాత్రం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే గమనించాలి, ఇక్కడ అదోనియా ఏం చేస్తున్నాడంటే నేను కాబోయే రాజుని అని చెప్పి ఆలోచన చేసి అందరినీ కూడా తీసుకెళ్ళి ఓ పెద్ద పార్టీ చేస్తున్నాడు.
ఈ విషయం దావీదుకు తెలియదు. ఈ అదోనియా దావీదు దగ్గరికి వెళ్ళి, నాన్న నాకున్న ఉద్దేశం ఇది, కాబట్టి నేను ఇలాగ రాజుగా కావాలనుకుంటున్నాను, కాబట్టి నీ ఆలోచన ఏంటని అడుగుంటే దావీదును బాగుండేది. కానీ ఇతని యొక్క ఆలోచన ఎంత కుట్రపూరితంగా ఉందంటే, ఎలాగైనా సరే దావీదు యొక్క ప్రమేయం లేకుండా నేను రాజును అయిపోవాలని చెప్పి ఎక్కడో దూరంగా ఓ పెద్ద పార్టీ చేసుకున్నటువంటి సమయంలో గమనించాలి, ఈ మాట ఎవరికి తెలిసిందంటే సొలొమోను యొక్క తల్లి అయినటువంటి బెత్షెబాకు తెలిసిందండి. ఎవరికి తెలిసిందండి? బెత్షెబాకు తెలిసింది. వెంటనే బెత్షెబా ఎక్కడికి వెళ్ళిందంటే, దావీదు అంతఃపురంలో ఏ గదిలో పండుకొని ఉన్నాడో, లేవలేని స్థితిలో ఉన్నాడో, వృద్ధాప్యంలో ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి బెత్షెబా ఏమంటుందంటే, సాష్టాంగ నమస్కారం చేసి, రాజు అయిన దావీదు చిరకాలము జీవించుగాక. అయితే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నీ తర్వాత తదుపరి రాజు ఇశ్రాయేలుకి కాబోయేవాడు ఎవడంటే సొలొమోను రాజు అవుతాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరు రాజుగా పట్టాభిషేకం పొందడానికి ఎదురు చూస్తున్నారంటే అదోనియా పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అదోనియా దగ్గర నుంచి మాకు ఇన్విటేషన్ లేదు. అదోనియా కనుక రాజు అయితే ముందుగా బెత్షెబానైన నన్ను చంపుతాడు, తర్వాత నాకు పుట్టినటువంటి సొలొమోను చంపుతాడు. అయితే దేవుని యొక్క వాగ్దానం ఒకలాగా ఉంది, ఇక్కడ జరిగేది ఒకలాగా ఉందని దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఇంతకీ ఈ యొక్క అదోనియా గురించి మనం ఆలోచన చేద్దాం. అదోనియా అనగా అర్థం ఏంటంటే యెహోవాయే ప్రభువు. అదోనియా అనగా అర్థం ఏంటండి? యెహోవాయే ప్రభువు. యెహోవాయే ప్రభు అని పేరు పెట్టుకున్నటువంటి అదోనియా ఎందుకు ఇతను ఆ స్థితిని చూసి గర్వించాడు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. అదే అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదుననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరుచుకొనెను. దేవుని నామమున స్తోత్రము కలుగును. అయితే ఇతను అదోనియా రాయబడినటువంటి మాట గర్వించిన వాడై. బైబిల్ గ్రంథంలో మీరు 39 పాత నిబంధన పుస్తకాల్లో మీరు చూసినప్పుడు ఎవడైనా ఎక్కడైనా సరే గర్విస్తే వాడికి ఎదుగుదల లేదు, వాడు శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవించాడు తప్ప గర్వించిన వాడు ముందుకెళ్ళినట్లుగా చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడడం. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట. ఏం నడుస్తుందండి? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు వాహనానికి ముందు ఏం వెళ్తుందండి? కాన్వాయ్ వెళ్తుంది. పోలీసు సిబ్బంది అంతా కూడా ముందు ఎలాగ వెళ్తారో అలాగే గర్వం గల హృదయం గలవాడు ముందు ఏమి నడుస్తుందంటే నాశనం నడుస్తుంది. కాబట్టి గర్వానికి ముందు నాశనం నడుస్తుంది కనుక వాడు ఎప్పటికీ కూడా బాగుపడే పరిస్థితులు మనకు కనపడవు. కాబట్టి మీరు గమనించాలి, బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ అదోనియా గర్వించిన వాడే తనకు తానుగా గుర్రాలను ఏర్పాటు చేసుకున్నాడు, రౌతులను ఏర్పాటు చేసుకున్నాడు, తనకంటే ముందుగా పరిగెట్టే వాళ్ళని 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో మీరు చూద్దాం, గర్వం గురించి ఇర్మియా గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం మీరు చూసినట్లయితే చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుందండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. చక్కటి మాట ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. చదువుకున్నవాడు ఎవడైనా బాగా చదువుకున్నవాడు ఉంటే చదువు లేని వాడిని చులకనగా చూడకూడదు. బలం కలిగిన వాడు బలహీనుణ్ణి చులకనగా చూడకూడదు. ఐశ్వర్యవంతుడు పేదోడిని చులకనగా చూడకూడదు. ఎందుకంటే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఈ మాటలో. ఎందుకంటే కొంతమంది నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవర్తన మనకు కనబడుతుంది. వాళ్ళు నిలబడే తీరు కానీ, మాట్లాడే తీరు కానీ, వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఈజీగా మనం చెప్పొచ్చు వాళ్ళలో ఏముందని చెప్పొచ్చు అంటే గర్వం ఉందని చెప్పొచ్చు. అయితే గర్వం ఉన్న వాడిని దేవుడు గడ్డి తినిపిస్తాడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఒకప్పుడు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న కాలంలో దానియేలు వచ్చి అంటాడు కదా, ఇదిగో నెబుకద్నెజరు నువ్వు బబులోను సామ్రాజ్యాధినేతవే కావచ్చు, అయితే దేవుడు తలుచుకుంటే అరణ్యములో పశువులు ఏ విధంగా అయితే గడ్డి మేస్తున్నాయో ఆ రీతిగా దేవుడు నిన్ను గడ్డి మేయించగలడు అని అన్నప్పుడు నెబుకద్నెజరు ఏమీ కూడా ఆలోచన చేయలేదు. కానీ తదుపరి కాలంలో నెబుకద్నెజరు అరణ్యాల పాలైపోయాడు. అరణ్యములో గడ్డి ఎలాగైతే జంతువులు మేస్తాయో నెబుకద్నెజరు అలాగనే మేస్తాడు. ఎందుకంటే పరిస్థితులు, కాలము, సమయము ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. కాబట్టి జ్ఞానం ఉందని చెప్పి మీరు అతిశయపడొద్దు, బలం ఉందని చెప్పి మీరు అతిశయపడొద్దు. మీరు చాలా బలవంతులే. 105 జ్వరం వచ్చిందనుకోండి, లేవగలరా చెప్పండి మంచం నుంచి? ఇప్పుడు మీ బలం గొప్పదా జ్వరం గొప్పదంటే ఏది గొప్పదే?
జ్వరమే గొప్పదే. మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే మళ్ళీ నలుగురు వచ్చి బయటికి తీసుకొచ్చి డాక్టర్ గారి చేత ఇంజెక్షన్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి లోపల పండుకోబెట్టాలి. కాబట్టి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి గర్వపడకూడదు, బలవంతుడు తన బలమును బట్టి గర్వపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి గర్వపడకూడదు. మరి దేనిని బట్టి గర్వపడాలో చెప్తున్నాడు చూడండి 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. మీరు గర్వపడండి. దేన్ని బట్టి గర్వపడండి అంటే, నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను, నిజ దేవుని యొక్క కృపలో నేను వర్ధిల్లుతున్నాను, నిజ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నిజ దేవుడు నన్ను దీవించాడని చెప్పి ఆయన్ని బట్టి గర్వపడాలి. అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అంటాడు, నేను క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయింపను. దేవుని నామమున స్తోత్రము కలుగును. కాబట్టి మీకున్నటువంటి తలాంతుని బట్టి మీరు గర్వపడొద్దు, మీకున్నటువంటి స్వరాన్ని బట్టి మీరు గర్వపడొద్దు, మీకున్నటువంటి ఆధిక్యతను బట్టి మీరు గర్వపడొద్దు, మీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి మీరు గర్వపడొద్దు, మీకున్నటువంటి వ్యాపారాన్ని బట్టి మీరు గర్వపడొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. క్షణాల్లో మనిషి యొక్క భవిష్యత్తును దేవుడు తారుమారు చేయగలడు. రాజు అయినటువంటి నెబుకద్నెజరే అరణ్యంలోకి వెళ్ళి గడ్డి మేయించినప్పుడు అంతకంటే గొప్పవాళ్ళు మనం కాదు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం గమనించాలి. ఇక్కడ అదోనియా ఏం చేశాడంటే, అందరికంటే నేనే పెద్దోడిని, కాబట్టి అమ్నాను చనిపోయాడు, తర్వాత అబ్షాలోము చనిపోయాడు, తర్వాత వరుస క్రమంలో నేనే ఉన్నాను గనుక నేనే రాజుని అని చెప్పి ఎవ్వరూ అతన్ని ప్రకటించకుండానే అతను ప్రకటించుకుని అతను పెద్ద పార్టీ చేస్తున్నాడండి. పైగా పార్టీ చేస్తుంటే తప్పులేదు, కానీ ఆ పార్టీకి ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకుడిని పిలవలేదు, సేవకుడి యొక్క ఆలోచన తీసుకోలేదు, కనీసం తండ్రి అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి ఇది నాన్న నేను చేయబోయే పరిస్థితిని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అయితే ఈ విషయం ఎవరికి తెలిసిందంటే నాతానుకు తెలిసింది. నాతాను వెంటనే బెత్షెబాని పిలిచి, అమ్మ బెత్షెబా, ఇదిగో ఆలస్యం చేస్తే గనక నీ మీదకి చాలా ఉపద్రవం వస్తుంది, కాబట్టి నువ్వు ప్రమాదంలో పడతావు. కాబట్టి ఆల్రెడీ అదోనియా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు కనుక ఇప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దావీదు సముఖంలోకి వెళ్ళు, దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పిన వెంటనే ఈ బెత్షెబా దావీదుతో మాట్లాడిన వెంటనే దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఆ నిర్ణయం అద్భుతమైనటువంటి నిర్ణయం. చూద్దాం మనం అదే మొదటి అధ్యాయము 39వ వచనాన్ని మీరు చూడండి. అదే మొదటి అధ్యాయము 39వ వచనం 33వ వచనం కాడి నుంచి చదువుదాం మనం. అదే మొదటి అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు, మీరు నా ఏలువాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయినటువంటి నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజు అయినటువంటి సొలొమోను చిరంజీవి యగునుగాకని ప్రకటన చేయవలను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. దావీదు ఆలోచన చేసి వెంటనే ఎవరిని పిలిపించాడంటే తన సముఖంలో ఉండే పాస్టర్ గారు, నాతాను పాస్టర్ గారిని పిలిచి వెంటనే చెప్పాడు. వాడు ఎక్కడ పట్టాభిషేకం చేస్తాడని చెప్తే అదే మొదటి అధ్యాయం చదువుదాం చూడండి. అదే మొదటి అధ్యాయము 9వ వచనం చదువుదాం. అదే మొదటి అధ్యాయము 9వ వచనం. అదోనియా ఎన్రొగేలు సమీపమందుండు జొహెలత్ అనే బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోదావారు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును బెనయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఈ యొక్క అదోనియా ఏమో జొహెలత్ అనే ప్రాంతంలో తనకు తానుగా రాజుగా ప్రకటించుకుని పెద్ద పెద్ద టెంట్లేసి ఎక్కువ మంది రాజకుమారులు పిలిపించుకొని ఒక గొప్ప విందు చేస్తున్నాడు. ఆ విందుకి ఎవరిని పిలవలేదంటే సొలొమోను పిలవలేదు, నాతాను ప్రవక్తను పిలవలేదు, అలాగే బెనయాను పిలవలేదు, అలాగే సొలొమోను కూడా పిలవలేదు. వీళ్ళందరినీ పిలవలేనప్పుడు గమనించాలి, అక్కడ పెద్ద పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ జరుగుతున్నప్పుడు దావీదు ఆలోచన చేసి సేవకుని కబురు పంపించి వెంటనే ఏ ప్రాంతానికి తీసుకెళ్ళమని చెప్పాడంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఏ ప్రాంతం అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట చూద్దాం. 33వ వచనం. అంతటి రాజు, మీరు మీ ఏలినవాడైన సేవకులను పిలిపించుకుని పోయి నా కుమారుడైన సొలొమోనుకు నా కంచరగాడిని ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. గిహోను అనగా అర్థం ఏంటంటే విరిగి నలిగిన స్థలము. గిహోను అనగా అర్థం ఏంటండి? విరిగి నలిగిన స్థలము. ఇంతకీ ఈ యొక్క అదోనియా ఎక్కడ పట్టాభిషేకం చేస్తున్నాడంటే జొహెలత్ అనే ప్రాంతంలో. జొహెలత్ అనగా అర్థం ఏంటంటే సర్పములు సంచరించు స్థలము. జొహెలత్ అనగా అర్థం ఏంటండి? సర్పములు సంచరించు స్థలము. అదోనియా ఏమో ఆ ప్రాంతాన్ని డిసైడ్ చేస్తే దావీదేమో సొలొమోను యొక్క పట్టాభిషేకానికి గిహోన్ అనే ప్రాంతాన్ని డిసైడ్ చేశాడు. చాలా జాగ్రత్తగా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే అదోనియా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, సొలొమోను
దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. అయితే అదోనియా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, కానీ తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం మంచిది కాదు. గమనించాలి, అతను దురుద్దేశంతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి అదోనియా మీద దేవుని యొక్క దృష్టి లేదు, కానీ ఎవరి మీద ఉందంటే సొలొమోను మీద ఉంది. సొలొమోను ఏమాత్రం కూడా కంగారు పడలా, సొలొమోను ఏమాత్రం కూడా టెన్షన్ పడినట్టుగా కానీ అధ్యాయంలో మనకు కనపడలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కానీ సొలొమోను ఎక్కడ కూడా కంగారు పడలేదు. కారణం ఏంటంటే ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే తండ్రి అయినటువంటి దావీదు తీసుకోవాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. దావీదు కదా రాజుగా నిర్ణయించేది. తన తదుపరి రాజు ఎవరుండాలో దావీదు యొక్క ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి దావీదు చేస్తాడా పని అనుకొని సొలొమోను చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు తప్ప సొలొమోను ఎక్కడ కూడా తొందరపడినట్లుగా కానీ లేకపోతే కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుందన్న ఉద్దేశంలోకి సొలొమోను ఎంత మాత్రం కూడా వెళ్ళలేదు. కారణం ఏంటంటే సొలొమోనుకు తెలుసు దేవుని యొక్క వాగ్దానం నెరవేరబోతుందని. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఖచ్చితంగా సొలొమోనులో మీరు ఆ లక్షణాన్ని గమనించవచ్చు. మొదటి అధ్యాయం మీరు అంతా చదవండి. అదోనియా కంగారు పడిపోయి అదోనియా ఏదో చేసేయాలని చెప్పి ఆరాటపడ్డాడు, కానీ సొలొమోను మాత్రం ఎక్కడా కంగారు పడలేదు. కాబట్టి దావీదు సమయం వచ్చింది, దావీదు పిలిచాడు నాతానుని, పిలిచి గిహోన్ అనే ప్రాంతానికి వెళ్ళండి, దావీదు ఎక్కినటువంటి కంచరగాడి మీద అతన్ని ఎక్కించాలి, బాకానాదాలు ఓదాలి, ప్రజలందరినీ పిలవనంపండి అని చెప్పి ఇక్కడ పట్టాభిషేకం అయిపోయింది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడు అతని యొక్క స్థితిని చూస్తాడు, అతని యొక్క పరిస్థితిని చూస్తాడు. అదోనియాలో గర్వం ఉంది, సొలొమోనులో సమాధానం ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. సొలొమోనులో ఉన్నటువంటి సమాధానమే అతన్ని రాజుగా నిర్ణయించడానికి ఒక కొలమానంగా ఉపయోగపడింది. బైబిల్లో మీకు కొన్ని సంఘటనలు చూసినప్పుడు అబ్రహాముకుని అలాగే లోతు యొక్క పశువుల కాపర్లకి గొడవ జరుగుతుందండి. గొడవ జరుగుతున్నప్పుడు అబ్రహాము పెద్ద మనిషి కాబట్టి పెద్దరికంలో ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఏం చేస్తాడంటే తన తమ్ముడైనటువంటి లోతుని పిలిచి, కాబట్టి మన ఇద్దరికి ఇక్కడ ఒకే ప్రాంతంలో ఉంటే మీ పశువుల కాపర్లకి మా పశువుల కాపర్లకి ఏం జరుగుతుందంటే గొడవ జరుగుతుంది, కాబట్టి నువ్వు చిన్నోడు కాబట్టి నీకు ఏ భూమి అయితే మంచిగా ఉందో ఆ భూమి తీసుకో అంటాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. వెంటనే ఈ యొక్క లోతు చూశాడు. చూస్తున్నప్పుడు పచ్చగా సస్యశ్యామలంగా కనబడుతుంది. ఏ భూమి అండి ఇది? సొదొమ గొమొర్రా అనే పట్టణం. ఆ పట్టణాన్ని లోతు తీసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము నివసించే ప్రాంతం ఏంటంటే అసలు నీటి సదుపాయం లేని ఎండిపోయినటువంటి బీడు భూమి. అయితే అబ్రహాముకు తెలుసు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఆ భూమిని వాగ్దాన భూమిగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సొన్నుతిందాం. తదుపరి కాలంలో సొదొమ గొమొర్రా అగ్నిగంధకాల చేత కాల్చబడింది. అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతం అత్యధికంగా దీవించబడింది. కారణం ఏంటంటే అబ్రహాము ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళని ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపరచనివ్వడు. 71వ కీర్తనలో ఆ శుక్రవారం రాత్రి మనం నేర్చుకున్నాం. దేవా, నేను నిన్ను ఆశ్రయించుతున్నాను, నన్నెన్నడూ నీవు సిగ్గుపరచనీయకము. దేవుని నామమున స్తోత్రము కలుగు. అన్యజనుల ముందు సిగ్గుపరచనీయకము, నా బంధువుల ముందు నన్ను సిగ్గుపరచనీయవద్దు, నా తల ఎత్తువాడుగా చేయువాడవు నీవే. దేవుని నామమున స్తోత్రము కలుగు. సొలొమోనులో ఉన్నటువంటి విశ్వాసం అంత గొప్పది. సొలొమోను కంగారపడల. దావీదు యొక్క సమయం వచ్చింది, కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి అక్కడ ఉన్నటువంటి ఊరంతా కూడా ఊరేగిస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. 39వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 39వ వచనం. యాజకుడైనటువంటి సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదముల చేత నేల బ్రద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అక్కడ కొండ మీద టెంట్ వేశారు మనోళ్ళు, కొండ మీద పెద్ద పార్టీ జరుగుతుంది, ఇక్కడ మాత్రం రాజు అయిపోయాడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. అర్థమైందండి మీకు మాట? అదోని ఏమో ఎక్కడో కొండ మీద టెంట్ వేసి రాజకుమారులందరినీ పిలిపించి చాలామంది సైన్యాన్ని సమకూర్చుకొని పార్టీ చేస్తున్నాడు, నేనే రాజుని అనుకొని. కానీ కొండ క్రింద ఏం జరిగిందో తెలుసా? దావీదు ఆల్రెడీ రాజుని అనౌన్స్ చేశాడు. అతను ఎవరో తెలుసా? సొలొమోను. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానకర్త. దేవుని నామమున స్తోత్రము. సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయినటువంటి తరువాత కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఒకేసారి బాకానాదాలతో ఊదుతుంటే ఎంత గంభీరమైనటువంటి వాతావరణం అక్కడ ఉందంటే నేల బ్రద్దలైపోతుందా అన్నట్టుగా ఉందన్నమాట. పూర్వం పెళ్ళిళ్ళకి బ్యాండలో వాయించేవారు, ఇప్పుడు లేవులండి, ఇప్పుడు అంతా ఆర్కెస్ట్రాలు వచ్చినాయి. ఆ బ్యాండాకు ముందు 2 బోర్లు ఉండి, పెద్ద పెద్ద బోర్లు అనమాట. ఆ బ్యాండాకు ముందు అదవుతుందండి పల్లయ్య బ్యాండ్ ట్రూప్ అని ఉండేది, అదవుతుంది, దాని మీద ఫోన్ నెంబరు అదవుతుందండి. ఆ 2 బోర్లో ఒకేసారి ఊస్తే బయ్యను వచ్చేస్తూ ఉండేది. పెద్ద పెద్ద బోర్లు అనమాట. బ్యాండ్ వాళ్ళు వచ్చారంటే 2 బోర్లే ముందు కనబడతాయి, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా అక్కడ కనపడేది కాదనమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పిల్లన గ్రోవులు ఒకేసారి బాకానాదాలు భయంకరంగా ఊదుతుంటే నేలంతా కూడా ఏమైందో తెలుసా? కంపించిపోయిందండి. దేవుని నామమున స్తోత్రం. ఆ కంపించిన సౌండ్ ఎక్కడికి వెళ్ళిందంటే పైన పార్టీ చేస్తున్నారు కదా టెంట్లో మనోళ్ళు, అక్కడికి వెళ్ళిపోయింది.
కిందేంట్రా సౌండ్ అన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారండి, కిందేంటి సౌండ్, పైన మనం రాజుగా పార్టీ చేస్తున్నాం, ఇక్కడ కదా పార్టీ ఉండాల్సింది, డీజే మ్యూజిక్ అనమాట, ఇక్కడ కదా మ్యూజిక్ ఉండాల్సింది, కిందేంటి మ్యూజిక్, కిందేంటి పాటలు, కిందేంటి జైనాదాలు, ఇవన్నీ కూడా ఆలోచన చేసి కొద్దిగా అదోనియాకు డౌట్ వచ్చింది. అదోనియాకు డౌట్ వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. అదే మొదటి అధ్యాయం చూద్దాం. 41 వచనం. అదే మొదటి అధ్యాయం 41 వచనం. అదోనియాను అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినపడిను. యావాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా దేవుని నామమున స్తోత్రం కలుగును. మనోడు కొంచెం టెన్షన్ వచ్చిందనమాట. అదేంటి మనం ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాం, ఇది కదా ఇక్కడ కదా రావాల్సింది, శబ్దం అంతా కూడా ఇక్కడ కదా, విందులు వినోదాలు ఉన్నాయి, ఇక్కడ కదా సౌండింగ్ ఉండాలి, కాబట్టి కింద నుంచి ఏంటి సౌండ్ ఏంటని చెప్పి ఆలోచన చేసి విందు ముగించిన తర్వాత ఏంటని అడిగినప్పుడు 42వ వచనం చూద్దాం. యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడు, నీకు శుభ సమాచారంతో వచ్చున్నావు అనగా అదోనియాతో ఇట్లనను, నిజముగా మన ఏలినవాడగు రాజువగు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. సడన్ న్యూస్ వచ్చిందనమాట, టెలిగ్రామ్ వచ్చినట్టుగా. అదవుతున్నాడు. ఏమని వచ్చిందో తెలుసా మెసేజ్? అక్కడికి ఏమని వచ్చిందో తెలుసా? ఇదిగో నువ్వేమో రాజు అని చెప్పి నువ్వు ఇక్కడ గొంతులేస్తున్నావు, కానీ కింద ఆల్రెడీ రాజు అయిపోయాడు. దేవుని నామమున స్తోత్రం. ఎవర్రా రాజు అంటే ఎవరయ్యాడు? సొలొమోను రాజు అయిపోయాడు. ఎవరు చేశారు అతని రాజుగా అంటే ఇంకెవరు, మీ నాన్నగారు ఉన్నారు కదా దావీదు, ఆల్రెడీ రాజుగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన వెంటనే ప్రజలందరూ కూడా ఎంతో అతన్ని సంబరాలతో ఊరేగింపుగా తీసుకొస్తున్నారని చెప్పి అక్కడ టెంట్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. ఇది పొద్దున వరకు టెంట్లోనే ఉన్నారు వాళ్ళు, విందులు వినోదాలు ఉన్నారు. పొద్దున వరకు అదోనియా కూడా ఉన్నారు. అదోనియాకు జై హో అని చెప్పి జై జై నాదాలు పలికారు. అదోనియా ఎప్పుడైతే రాజు కాదని తెలిసిందో టెంట కాలైపోయింది. టెంట్లో ఒక్కడే ఉన్నాడు. ఎవడాడు? అదోనియా. ఇంకెవడో లేడండి. కిందకు వచ్చి పైగా అంటున్నారు కదేళ్ళలో ఆ అధ్యాయం అంతా కిందకు వచ్చి అవుతే, సొలొమోను నీ గురించి మాకు తెలుసయ్యా, మీ నాన్న తర్వాత సరైనోడు నీవే. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఎవడ ముందు తాగొచ్చారు? అదోనియా దగ్గర నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అదోనియా దగ్గర నుంచి వచ్చారు. చికెన్ బిర్యానీ ఎక్కడ తిన్నారో? అదోనియా టెంట్లో తిన్నారు. అదోనియా టెంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేశారంటే పార్టీ మార్చారు. పార్టీ టికెట్ ఇవ్వట్లేదు అన్నారనుకోండి, పార్టీని తిడతారు. అదవుతుందా? పార్టీని తిడతారు. పార్టీ మాకు ఏం చేసింది, అనవసరంగా ఉన్నాం దీంట్లో అంటారు. అదవుతుందంటే మళ్ళీ పార్టీ కనుక టికెట్ ఇస్తుంది అనుకోండి, మళ్ళీ పార్టీని పొగుడుతారు. వెంటనే మారిపోతాయి. అందుకే నేను ఈ యొక్క సందేశానికి పెట్టినటువంటి పేరేంటంటే కుటుంబ రాజకీయాల మధ్య రాజు అయినటువంటి సొలొమోను. వెంటనే అక్కడ టెంటకాలు అయిపోయింది. ఆ జనమంతా కూడా కిందకు వచ్చి అంటున్నారు కదా, సొలొమోనుకే జై, సొలొమోనుకే జై అంటున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగు. అదోనియాకు టెన్షన్ పట్టుకుంది. అరే పొద్దున్నంతా కూడా మన దగ్గరే ఉన్నారు వీళ్ళు, పొద్దున్నంతా కూడా నాకు జై జైలు కొట్టారు. ఇప్పుడు ఏంటంటే గంటలో మత్తి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పి సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయి గుంపులో కలిసిపోతే అదోనియా ఒక్కడే కొండ మీద ఉన్నాడు. కొండ మీద నుండి మనోడు ఏం చేశాడు తెలుసా? ఓ లెటర్ పంపించాడు. ఎవరికి? ఆల్రెడీ పట్టాభిషక్తుడైనటువంటి రాజుకి. ఏమని పంపించాడో చూద్దాం. ఆ మాటలు చూద్దాం. చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 49వ వచనం చూద్దాం. చూడండి 49వ వచనం. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ ఎండ్లకు వెళ్ళిపోయిరి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. ఎవరు పిలిచిన వాళ్ళు అంటే? అదోనియా పిలిచిన వాళ్ళు అంట. కాబట్టి అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి జనాన్ని చూసి వీళ్ళందరూ మనోళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా పార్టీ మార్చేయచ్చు. అందుకే దావీదు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మనుషుల్ని నమ్మొద్దు, రాజుల్ని నమ్మొద్దు. ఎవరిని నమ్మండి? యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని నామమున స్తోత్రం. ఈ రాజకీయాలన్నీ కూడా దావీదు చూశాడు. ఎందుకంటే దావీదు చూడనటువంటి రాజకీయాలు కదా ఇవన్నీ. అందుకే దావీదు అంటున్నాడు కదా, మీరు మనుషులను ఏమాత్రం కూడా నమ్మొద్దు. అదోనియా పిలిచిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఇండ్లకు వెళ్ళిపోయారంట. 50వ వచనం. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనును. విషయం అర్థమైపోయింది ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ రాజు అయిపోయాడు కనుక సైన్యం అంతా కూడా ఇప్పుడు ఎవరి మాట ఉంటుందంటే, ఎవరి మాట ఉంటుందండి? సొలొమోను మాట అంటుంది. అంతవరకు అదోనియా కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు సొలొమోను పక్క వచ్చారు. ఇప్పుడు సొలొమోనుని చంపేయండి అంటే వెంటనే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చంపేస్తారు. అటువంటి పరిస్థితిలోకి వచ్చారు. కాబట్టి అదోనియా భయపడి వెంటనే ఏం చేశారు తెలుసా? బలిపీఠపు కొమ్ములు పట్టుకొని అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమును నాకు ప్రమాణము చేయవలని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అదోనియా భయం పట్టుకుంది. అదోనియా కంగారు మొదలైంది. వెంటనే ఒక లెటర్ పంపించాడు. తమ్ముడు వెంటనే ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను నీకు భయపడుతున్నాను, కాబట్టి నీకేమాత్రం కూడా హాని తలపెట్టను, కాబట్టి నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వు. దేవుని నామమున స్తోత్రం కలుగు అన్న వెంటనే చూద్దాం సొలొమోను ప్రతిస్పందన. 52వ వచనం. సొలొమోను ఇలాగా సెలవిచ్చును, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకుని నెడల అతని తల వెంట్రుకల్లో ఒకటైనను క్రింద పడదు గాని
అతని యందు దౌష్ట్యము కనబడినడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం నొద్ద నుండి అతను పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధిందాం. పొద్దున వరకు రాజుగా ఫీల్ అయ్యాడు, పొద్దున వరకు నేనే గొప్పని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఎవరి కాళ్ళ దగ్గర పడ్డాడో తెలుసా? ఎవరి కాళ్ళ దగ్గర పడ్డాడు? సొలొమోను కాళ్ళ దగ్గర పడ్డాడు. ఎందుకంటే దేవుడు హెచ్చించాలంటే ఒకని హెచ్చిస్తాడు, దేవుడు ఒకని తగ్గించాలంటే తగ్గిస్తాడు. అందుకే తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను హెచ్చు కలగదు, కానీ నా దేవుని నుండి నాకేం కలుగుతుంది? హెచ్చు కలుగుతుంది. సొలొమోను యొక్క జీవితం అందుకు సాదృశ్యంగా కనబడుతుంది. సొలొమోను పైరవేలు చేయలేదు, సొలొమోను తనకు అనుకూలంగా ఉన్న వారిని పోగేసుకోలేదు. సొలొమోను ఎవరి మీద నమ్మకం ఉంచాడంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలటువంటి దేవుని మీద నమ్మిక ఉంచాడు. ఆ దేవుడే జోక్యం చేసుకున్నాడు. దావీదు వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో నా తదుపరి ఉమ్మడి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి కాబోయే నేత ఎవరంటే సొలొమోను అండి. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యం చిన్నదేమి కాదు. పైనుండే దాను నుండి కిందుండే బెహెర్షెబా వరకు చాలా విస్తారమైనటువంటి సామ్రాజ్యం. ఆ విస్తారమైనటువంటి సామ్రాజ్యం మీద సొలొమోను 3వ రాజుగా నియమితుడయ్యాడు. 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేశాడు. సొలొమోను పరిపాలన చేసిన 40 సంవత్సరాల్లో ఒక్క యుద్ధం కూడా జరగల. దేవుని నామమున స్తోత్రము కలుగు. సొలొమోను అనే పేరుకి సమాధానం అనే అర్థం కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరాలలో ఈ భూమి మీద ఒక్క యుద్ధం కూడా జరగల. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. సొలొమోను యేసుక్రీస్తు యొక్క ముంగుర్తుగా మనకు కనబడుతున్నాడు. ఆయనలో ఆ గుర్తులు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే సొలొమోను పట్టాభిషేకం పొందినటువంటి స్థలము గిహేతు అనే ప్రాంతం. కాబట్టి అక్కడ విరిగి నలిగిన స్థలం అనే అర్థం మనకు కనబడుతుంది. సొలొమోను కంచరగాడిద మీద ఎక్కించి ఆయన పట్టాభిషేకం చేశారు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన యెరూషలేము వీధుల్లోకి ఎలా ప్రయాణం చేశారంటే గాడిదనే భారవాహక ఆయన దాని మీద ఎక్కి ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి సొలొమోనులో ఉన్నటువంటి లక్షణాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనకు కనబడుతున్నాయి. అందుకే ఎన్ని రాజకీయాలు చేసినా, ఎంతమంది ప్రమేయం అక్కడ ఉన్నా, ఖచ్చితంగా దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే సొలొమోను మీద ఉంది. కాబట్టి మనం గమనించాలి, కొన్ని సందర్భాల్లో మనం బాగుపడుతుంటే అవతల వ్యక్తులకి అంతమందికి నచ్చదు. కొంతమందికి ముందుకు ఆశీర్వదించబడి ముందుకు వెళ్తుంటే కొంతమందికి నచ్చదు. గమనించాలి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదం కనుక మీ మీద ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆప్ చేయలేరు. దేవుని నామమున స్తోత్రము. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద మెండుగా ఉంటే, దేవుని యొక్క దీవెన మన మీద మెండుగా ఉంటే, మన ప్రక్కన ఎవరున్నా లేకపోయినా దేవుడు మనల్ని నడిపిస్తాడు. సొలొమోను దగ్గర ఎవరూ లేరు. సొలొమోను పక్షంగా పైరవేలు చేసేవారు కానీ, సొలొమోను దగ్గరగా ఉండి మాట్లాడేవారు కానీ ఒక్కడంటే ఒక్కడు లేడు. కానీ తదుపరి రాజు ఎవరంటే దావీదు తర్వాత సొలొమోను అని మనం చరిత్రలో చదువుతున్నాం. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా విభాగింపబడింది. కాబట్టి ఎన్ని రాజకీయాలు ఉన్నా, ఎంతమంది ఇబ్బందులు పాలు చేయాలని సొలొమోను చూసినా సొలొమోను యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆప్ చేయలేకపోయారు. కాబట్టి రాజకీయాలు ఎన్నున్నా సొలొమోను చివరికి రాజు అయ్యాడు. దేవుడి మాటల వినికుల్లో దీవించును గాక. నాయనా, నీ సన్నిధిలో ప్రభా గత 23 సంవత్సరంలో ఏ విధమైన ఆశీర్వాదంతో ముందుకు సాగాము, 24వ సంవత్సరంలో కూడా అంతకంటే దీవులు ప్రభా మా పట్ల కుమ్మరించండి. నీ కృప తోడుగా ఉంచండి. ఏది గత సంవత్సరంలో పొందుకోలేకపోయామో ఈ సంవత్సరం దయచేయండి నాయనా. అలనాడు సొలొమోను ఎలాగైతే ప్రభా నీవు తండ్రి దీవించి రాజుగా చేసావు, అలాగే మా ఆత్మీయ అనేక మంది గణపరిచి పైవారుగా ఉంచండి, కింద వారుగా ఉంచకండి నాయన. కొన్ని సమస్యల చేత, సిక్కుల చేత నాయన నలిగిపోతున్న వారిని దీవించి ఆస్వాదించండి. అవును ప్రభా, ఈశ్వరత్నం గారి యొక్క భార్య సువార్తమ్మ గారి విషయంలో ప్రభు మంగళవారం చూస్తే మంచం నుంచి లేవలేదు అన్నట్టుగా మనిషి అంటుకుపోయి మంచం మీద భయంకర స్థితిలో ఉంది. ఆ పరిస్థితిలో ప్రభు వెళ్ళి ప్రార్థన చేయగా ఆశ్చర్య కార్యం చేసావు. మళ్ళీ కాసేపటి దాన్ని వచ్చి లెగిసి వచ్చి మళ్ళీ కూర్చొని మాట్లాడడానికి కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంది. ఎంత గొప్ప దేవుడు ప్రభా. అలాగే ముత్తబత్తుల నాగేశ్వరరావు ఆయన కూడా ప్రభా మరి చలనం లేదు, మనుషులు లేడు, మాట్లాడలేకపోతున్నాడు, గుర్తుపట్టలేకపోతున్నాడు. నిన్ను ప్రతి ప్రార్థన చేసి బిడ్డని ప్రార్థన చేసి వచ్చాం. మరి ఎలా ఉన్నారో మాకు తెలియదు. నిశ్చితమైతే బిడ్డకు ఆరోగ్యం దయచేసి కృపను గ్రహించండి. మరి ముఖ్యంగా వారి కోడలు తండ్రి భయంకరమైనటువంటి ఛాతిలో ఒక గడ్డ రావడం దాని చేత మరి క్యాన్సర్ అని భయపడుతున్నారు. ప్రార్థన చేస్తాం, ఆ బిడ్డ కూడా స్వస్థత ఇవ్వండి నాయనా. నీకు అసాధ్యమైన కార్యం లేదు, సమస్తము సాధ్యం కనుక మీరే సహాయం దయచేయండి. మా శక్తి వల్ల కానీ, మా తెలివి వల్ల, మా బలం వల్ల ఏమాత్రం మేము జీవించలేం ప్రభా. నీ కృప ఉంటేనే మేము అనేక సంవత్సరాలు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కనుక నీ కృప పొందుకోవడం మేము ఏం చేస్తున్నాం, ఏ విధంగా నీ పనిలో పాలు పంచుకుంటాం, ఏ విధంగా తండ్రి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం తండ్రి. మేము ప్రేమించే వారి విషయంలో గొప్ప కార్యాలు చేసి ఇంకో వివాహాలు కావాలి బిడ్డలు అనేక మందికి నాయన. వివాహాలు బిడ్డలు గర్భఫలాలు కావాలి, సుప్రసవాలు దయచేయాలి నాయన. బలహీనటువంటి స్వస్థపరచండి, దీవించండి
నీ సాక్షులుగా వాడుకోండి. మా దేశంలో దూరదేశంలో పెట్టిన ప్రభావ మీరు మరెవరినో కాపాడండి. అనేక మంది ఆ దేశంలో ప్రభావ ఎంతో శ్రమ పడుతున్నారు తండ్రి. నేను యజమానుల చేత ఎంతో వేదన పడుతున్నారు తండ్రి. ఆ వేదనలో ఉన్న వారిని ప్రభు నువ్వు తప్పించి నెమ్మదినిచ్చి సహాయం దయచేయండి. దేవ సంఘపక్షంగా చేసే ప్రార్థనలు వారికి ఎంతో మెండైన దీవెన అనుగ్రహించి మీరే మహిమ పొంది బలపరుచు ఆశీర్వదిస్తారని చేరవచ్చిన చిన్నల్ని పెద్దల్ని బాలుని వృద్ధుల్ని నేను సంఘ పెద్దలను సంఘ యవనస్తులను ప్రభా సంఘ స్త్రీ సమాజం వారిని ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డలను ప్రతి ఒక్కరిని నడిపిస్తున్న వారిని కూడా మీరే కాసిన సహాయం దయచేయండి. వారు తీసుకొచ్చిన కానుకలు పిడికిళ్ళు దశంభాగాలు ప్రథమ ఫలాలు సమస్త మీ చేతులు పెడుతుండగా వాటిని 30 40 100 దీవించి మీరే మహిమ పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరు లేచిన పెడదామండి. అందరు లేచిన పెడదాం. నాతో చెప్పండి. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధకును సర్వలోకుల పరిశుద్ధులకును మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల కుటుంబాలందరికీ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి సర్వలోకుల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనండి. పక్క వారిని చూసి దేవుని చెప్పండి.